ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పులి సంచారం కలకలం సృష్టించింది. ఇక ఆలుబాక బోధాపురం గ్రామం సమీపంలో గోదావరి పెద్దగడ్డపైన పెద్ద పులి సంచరించిందని స్థానికులు తెలిపారు. ఇక పంటకు కాపలాగా ఉన్న రైతులకు పెద్ద పులి గాండ్రింపులు వినిపించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం లేచి చూసేసరికి రైతులకు పెద్ద పులి పాదముద్రలు కనిపించాయని భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం చేయడంతో రైతులు ఒక్కసారిగా భయాలందలకు కూడిన పరిస్థితి. ఎందుకంటే వీరంతా రైతులు ఆ రాత్రి పుచ్చసేను కాపలిపోయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పులి గాండింపులో రావడంతో భయపడి పరుగులు తీసిన పరిస్థితి అయితే ములుగు జిల్లాలో కలకలం రేపిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అనుబాక బోధాపురం గ్రామ సమీపంలోని గోదావరి పారివాక ప్రాంతంలో ఏదైతే పంట సాగు చేసిన రైతులందరూ కూడా అర్ధరాత్రి ఆ పంటకు నీళ్లు పెట్టడం కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఆ పులి గాండింపులు విని, అదేవిధంగా ఆ పులి సౌండ్ కావచ్చు, అటువంటి గాండింపులతో విన్నటువంటి రైతులు ఒక్కసారిగా గుర్తించి దాని ఇంటికి పరుగులు తీసినట్టు పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒకవేళ పులి కనుక నిజంగా ఆ తోటలో కానీ వాళ్ళ మీదకి వస్తే మాత్రం పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే చంపేస్తున్న భయంతో వారు పరుగులు తీసిన పరిస్థితి. ఒక్కసారిగా చూసినటువంటి అక్కడ పక్కన కొంతమంది రైతులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా చాలా మంది రైతులు వచ్చి అయితే చూసిన పరిస్థితి. ఎక్కడ ఏమీ ప్రమాదం జరగలేదు. ఆ వెంటనే ఉదయం లేచినటువంటి రైతులందరూ కూడా అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వారు వచ్చి అందుకు పరిశీలించిన పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక పెద్ద పెద్ద అడుగులు పెద్ద పులి తిరిగినట్టు సంచారం చేసినట్టు అడుగులని, అదేవిధంగా అక్కడ తిరిగినటువంటి ఆనవాళ్ళను గుర్తించారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఆ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవడం కోసం రైతులు ఎవరు కూడా ఇటువైపు రావద్దు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంకి వస్తుందో తెలియదు కాబట్టి ముందస్తు రైతులు ఎవరు జాగ్రత్త వారు అని చెప్పేసి అయితే అధికారులైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి ఉంది.